There are many prayers. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. You pray alone, it will not be heard. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అది వినబడదు. I'm telling you a deep thing. నేను ఇప్పుడు ఒక లోతైన విషయం చెప్తున్నా. But it's something which will help you. అయితే ఇది ఒకటి మీకు సాయం చేస్తుంది, అది చెప్తున్నా. You pray, nothing will happen. నువ్వు ప్రార్థన చేస్తావు, ఏం జరగదు అక్కడ. You pray with your wife. అంటే కొన్ని కార్యాలు ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు కానీ ఏ కార్యం జరగదు అక్కడ. కానీ నువ్వు నీ భార్యతో ప్రార్థన చేసినప్పుడు immediately it will be heard. వెంటనే అక్కడ కార్యం జరుగుతుంది అక్కడ. Which prayers? ఏం ప్రార్థనలు అవి? Especially the prayers for your children. ప్రత్యేకంగా మీ పిల్లల కోసం చేసే ప్రార్థన. You pray alone, sister. You pray alone, brother. Nothing will happen. సోదరుడా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒంటరిగా. సోదరి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు అంటే పిల్లల కోసం. Nothing will happen. ఏం జరగదు అక్కడ, ఏం జరగదు. You sit together. కానీ ఇద్దరు కలిసి కూర్చోండి. Next thing. తర్వాత విషయం. I'm not preaching a doctrine, but I'm just saying something. అయితే నేను ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని బోధిస్తున్నాను కానీ ఈ విషయాలు చెప్తున్నా. But I'm showing you something. అయితే నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. What time? ఏ సమయం? 10 o'clock in the morning? ఉదయం 10 గంటలకా? No. లేదు. 5 o'clock in the morning. ఉదయం 5 గంటలకు లేచి. God is not just interested in your prayer. He is interested in your prayer which has a sacrifice. దేవుడు నీ ప్రార్థన పట్ల ఆయన ఆసక్తి కలిగి లేడు కానీ ఆయన నువ్వు అర్పణ చేసుకొని చేస్తున్న ప్రార్థన ఉన్న చూడు, దానిపైన ఆయనకు ఆసక్తి ఉన్నది. Praying at 9 a.m. is very easy. Praying at 9 a.m. is very easy. ఉదయం 9 గంటలకు ప్రార్థన చేయడం చాలా సులువు. But getting up at 4 o'clock, 3 o'clock, 5 o'clock and you're sleepy and then getting up. కానీ ఉదయం 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేస్తే Try it. ఒకసారి ప్రయత్నించి చూడండి. I'm saying try it. నేను చెప్తున్నాను, ప్రయత్నించి చూడండి. I invite you, try it. నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా, ప్రయత్నించండి. And those things which have never been answered in your life will come like this. Yes. నీ జీవితంలో ఇప్పటి వరకు జవాబు రాని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం మొదలైతే అవి The blessings which are stopped will come like this. ఆగిపోయిన ఆ దీవెనలు అవి వెంటనే రావడం మొదలైతే అవి. And then అవునండి, don't pray alone. అయితే ఒంటరిగా ప్రార్థన చేయకండి. If you are a married man, నువ్వు ఒకవేళ పెళ్ళైన వ్యక్తి అయితే pick your wife. నీ భార్యని కూడా తీసుకో. She won't you either you don't want to get up or she doesn't want to get up, but both of you get up. Yes. నువ్వు లేవడానికి ఇష్టపడకపోయినా ఆమె లేవడం ఇష్టకపోయినా అట్లా కుదరదు, ఇద్దరు కలిసి లేవండి. Get down on your knees. మోకాలపైన ఉండండి. I shared this testimony somewhere. నేను ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ఎక్కడో పంచుకున్నా. This testimony happened, I think, in Visakhapatnam. Yes. మరి ఈ సాక్ష్యము నేను అనుకుంటున్నా విశాఖపట్నంలో జరిగింది. This is 1971-23. I'm talking about that time. మరి ఇది 1971-23 అప్పుడు ఆ సమయంలో జరిగింది. I was a small baby. నేను అప్పుడు ఒక చిన్న బిడ్డను. I had grown up but I couldn't walk. అయితే నేను ఎదిగాను కానీ నడవలేకపోయేవాడిని. You know, there's an age when the child should walk. Yes, మీకు తెలుసు కదా, ఓ వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ నడవాలి. I was not walking. అయితే నేను ఆ వయసుకు వచ్చిన తర్వాత కూడా నడిచే వయసుకు వచ్చిన తర్వాత కూడా నేను నడవలేకపోతున్నా. So my parents became concerned. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు. Why is he not walking? అరే ఎందుకు ఈయన నడవలేకపోతున్నాడు? Other babies are walking, he's not walking. ఎందుకు మిగతా బిడ్డలో నడుస్తూ ఉంటే ఈ బిడ్డ మాత్రం నడవలేకపోతున్నాడు? So they got up at 5 o'clock. కాబట్టి వాళ్ళు ఉదయం 5 గంటలకు లేచారు. And my father said, అప్పుడు నా తండ్రి చెప్పాడు, when your mother used to pray, I used to sleep. When I used to pray, your mother used to sleep. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అమ్మగారు నిద్రపోయేది, మీ అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిద్రపోయేది, ఆ ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు. He said, but I want to tell you something. అయితే ఆయన అన్నాడు, ఒకటి నీకు చెప్తాను విను. We did it 1 week.
అయితే మేము అలా ఒక వారం చేశా. After 1 week, వారం తర్వాత one evening I came back from the office. నేను ఆఫీస్ నుండి ఒక సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు Suddenly you got up. నువ్వు అకస్మాత్తుగా లేచి నిలబడ్డావు. And like a baby does, మరి ఒక చిన్న బిడ్డ చేసినట్లుగా you didn't walk, నువ్వు నడవలేదు, you ran. నువ్వు పరిగెత్తావు. Oh, we were so overjoyed. అప్పుడు మేము ఎంతో ఆనందించాం. Brother, these are not small things. సోదరుడు, ఇవేవో చిన్న విషయాలు కావివి. A doctor says, డాక్టర్ చెప్తారు, the child is malformed. Oh. Kindly abort it. ఓకే, డాక్టర్ చెప్తాడు ఆ లోపట ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగలేదు కాబట్టి నువ్వు దాన్ని అబార్షన్ చేసేసి అని చెప్తారు. Then the husband and wife pray together. ఇప్పుడు భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి. Pastor prays for them. పాస్టర్ అతను వారి కోసం ప్రార్థన చేస్తాడు. Next ultrasound. తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్షలో And a senior doctor comes. ఒక సీనియర్ డాక్టర్ వస్తాడు. Who said there's a problem? సమస్య ఉన్నదని ఎవరు చెప్పారు? Everything is normal. ప్రతిదీ బాగానే ఉన్నది. Everything was not normal. ప్రతిదీ వాస్తవంగా మామూలుగా లేదు. Why did it become normal? అయితే అది ఎందుకు ఇప్పుడు మామూలైంది? There is a God. అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. These are not small things. ఇవేవో చిన్న విషయాలు కావివి. This is a great God we have. మనం కలుగున గొప్ప దేవుడు ఇది. There are prayers ప్రార్థనలు ఉన్నాయి which will not be heard. Let me read a scripture for you. దానికోసం నేను ఒక లేఖనాన్ని మీకు Is this what I'm preaching to you biblical? ఇది నేను బోధిస్తున్నది బైబిల్ ప్రకారమేనా అంటారా? Is this what Brother Branham preached? ఇది సోదర్ బెన్హమ్ గారు బోధించిందేనా? I will tell you. నేను చెప్తాను వినండి. You turn with me to the book of, I think, 1 Peter. నేను అనుకుంటున్నాను మొదటి పేతురు అనుకుంటా పుస్తకం. Yes. 1 Peter chapter 3. మొదటి పేతురు 3వ అధ్యాయము verse 7. 7వ వచనం. Likewise ye husbands, he's talking about husbands and wives. Likewise ye husbands, dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, and as being heirs together of the grace of life, that is husbands and wives, prayers be not hindered. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Are you listening? మీరు వింటున్నారా? That your prayers be not hindered. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. This is not your prayer, this is not her prayer, it is you both together's prayer. Yes. ఇది నీ ప్రార్థన కాదు, లేకపోతే ఆమె ప్రార్థన కాదు, మీ ప్రార్థన. అంటే ఇద్దరు కలిసి ఇక్కడ భార్య భర్త. Let's come to Brother Branham. ఇప్పుడు సోబెరామ్ గారి దగ్గరకు వద్దాం. His daughter Rebecca. ఆయన ఒక కుమార్తె రిబ్కా. She was now 13, 14, whatever. ఆమె 13, 14 సంవత్సరాలు ఉండొచ్చు బహుశా. In school she found a friend. ఆమె స్కూల్లో ఒక స్నేహితురాలిని కనుగొన్నది. Who was playing a wrong music. తప్పుడు సంగీతాన్ని వాళ్ళు వాయిస్తా ఉన్నారు. And Sister Mida scolded her and said, don't go there and you're not supposed to be going there. Yes. సోదరు మీడా ఆమెను తిట్టింది, నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు, మనం అట్లాంటి వాటికి వెళ్ళకూడదని చెప్పింది. And Sister Rebecca, she was a child, she just blew on her mother, said, you just keep on saying like this. మరి చిన్న బిడ్డగా ఉన్నదప్పుడు, అంటే రిబ్కా చిన్న పాప ఆ సమయంలో, సోదరు రిబ్కా, మరి ఆమె తన తల్లి పైన గట్టిగా ఆమె అరిసింది, నువ్వెప్పుడు ఇలాగనే చెప్తా ఉంటావు నాకు అని అని అన్నది ఆమె. Does it happen in your house? మీ ఇంట్లో కూడా జరిగిందా లేదా? Listen carefully. వినండి జాగ్రత్తగా.
And then Sister Becky just blew on her mother and didn't want to hear. యా, మరి ఆ సిస్టర్ అంటే ముద్దు పేరు అనమాట, ఆ అమ్మాయి పేరు బెక్కీ. ఆమె తన యొక్క తల్లి పైన ఒకేసారి ఆమె ఎగబడినది, గట్టిగా అరిచింది, ఆ విధంగా చేసింది. Then Sister Meera became all red. మరి అప్పుడు మీడా యొక్క ముఖమంతా ఎర్రబారింది. And said మరి ఆమె చెప్పింది to Brother Branham, సోబేనంతో చెప్పింది, I've tried everything. నేను అన్ని చేశాను, She won't listen. ఆమె వింటలేదు. Brother Branham said, సోబేనం గారు చెప్పారు, fine, సరే మంచిది, then let's go to the next level. ఇప్పుడు మరొక స్థితికి వెళ్దాం పట్టు. What do you mean? నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీ అర్థం ఏంటి? You mean we can't do anything? అంటే మనం ఏం చేయలేమనా అర్థం? Brother Branham said, because we are not able to do anything, we are going to do something. Yes. మనము ఏమీ చేయలేకపోతున్న కారణాన్ని బట్టి ఇప్పుడు మనం వేరే దారి చేద్దాం. ఇక Sister Becky was in the school at that time. మరి ఆ సమయంలో సోదరి బెక్కీ స్కూల్లో ఉంది. And then he said, తర్వాత ఆయన చెప్పాడు, let's both pray together. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం పట్టు. And let's commit her to the Lord. మరి ఆమెను ప్రభువుకి సమర్పిద్దాం. And they both prayed. మరి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. Brother Branham didn't say, I will pray, you go and do your work. సోబేనం గారు ఇలా చెప్పలేదు, నేను ప్రార్థిస్తాను నువ్వు పని చేసుకుంటా పో అని చెప్పలేదు. No. లేదు 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 లేదు. This is husband and wife praying together. ఇది భర్త మరియు భార్య కలిసి ప్రార్థన చేయడం అయి ఉన్నది. Listen what happened. మీకు తెలుసా ఏం జరిగిందో? Becky came back from the school. Sister బెక్కీ తిరిగి స్కూల్ నుండి వచ్చింది. And then she just went. She was just going and Sister Meera said, I told you something today morning. మరి ఆమె వచ్చిన తర్వాత సోదరి మీడా మరి బెక్కీతో అంటున్నది, ఉదయం నీకు చెప్పాను కదా. But I want to tell you something, Becky. అయితే బెక్కీ, నేను ఒక విషయం నీకు చెప్తాను విను. We still love you. మిమ్మల్ని నిన్ను ఇంకా మేము ప్రేమిస్తాను. Oh yes. బెక్కీ అంటది, అవును. And she went inside the room. And she went in the room. తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. And she just banged the door. మరి తన యొక్క రూమ్ కున్న తన గదిలో ఉన్న తన తలుపును గట్టిగా కొట్టింది. Sister Meera looked at Brother Branham. మరి సోదరి మీడా బ్రెన్నాం గారిని చూసింది. Brother Branham said, just relax. సోదరి బ్రెన్నాం గారు అన్నాడు, కొంచెం ఆగు, విశ్రాంతి. We have committed her to the Lord. మనము ఆమెను ప్రభువుకి సమర్పించాం. After few minutes, కొన్ని నిమిషాల తర్వాత the door opened. ఆ తలుపు తీసింది. She came out. ఆమె బయటకు వచ్చింది. I'm not going to that music class. నేను ఇప్పుడు ఆ మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళడం లేదు, ఆ సంగీత క్లాస్ కి. You see, మీరు చూడండి, this is when those two prayed together. యా, ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు. This is your family prayer. ఇది నీ యొక్క కుటుంబ ప్రార్థన అయ్యున్నది. And God will just descend in power. మరి దేవుడు తన యొక్క శక్తిని పంపిస్తాడు. And does some things which you have never seen before. నువ్వు ఇంతకు ముందు చూడని కార్యములను ఆయన చేస్తాడు అక్కడ. A power you have never seen in your house will start operating. Yes. నీ ఇంట్లో ఇంత ముందు చూడని ఆ శక్తి అది అక్కడ పనిచేయడం నీ ఇంట్లో మొదలవుతుంది. You mean I also require it? Pardon? You mean I also require it? అది నాకు కూడా కావాలా అని మీరు అనొచ్చు. Brother also requires it. మరి సోదరుడు కూడా. Brother also requires it. Brother, sister, do you require it? Yes. సోదరుడికి అవసరమే, సోదరుడికి అవసరమే, సోదరుడికి అవసరమే, ఇక వాళ్ళందరికీ అవసరం అది. Yes. అవునండి. The reason the wife was made was reproduction, yes, but she was also made for fellowship. Yes. మరి భార్యను తయారు చేయడానికి కారణము ఉత్పత్తి చేయడానికి, ఫలమును ఫలించడానికి, కానీ ఆమె సహవాసం కోసం కూడా తయారు చేయబడ్డది. ఆమె The bride and our Lord Jesus are made for reproduction and fellowship. Yes. వధువు మరియు యేసుక్రీస్తు వారు ఫలించబడడానికి, ఆమె ఫలము తీసుకురావడానికి, ఫలించబడడానికి, పిల్లలను కనడానికి ఆమె తయారు చేయబడ్డది. కానీ అదే సమయంలో ఆమె ఆయనతో సహవాసం కలుగడానికి కూడా. సో కాబట్టి there is a family altar, ఒక కుటుంబ ప్రార్థన ఉంటది. there is a personal altar,
కుటుంబ బలిపీఠము, వ్యక్తిగత బలిపీఠము, where you pray alone. అది అక్కడ నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు. And there is a couple altar. మరి ఒక జంట అంటే భార్య భర్తలు మాత్రమే జంట చేసే బలిపీఠం ఉంటుంది. Where husband and wife pray together. మరి అక్కడ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థిస్తారు అక్కడ. Are you listening? మీరు వింటున్నారా? God has kept us for that. దేవుడు దాని కొరకు మనల్ని పెట్టాడు.